2 గంటల నిరాహార దీక్షకు జాగృతి ఆధ్వర్యంలోని మా కవితమ్మ గారు నిరాహార దీక్ష చేయడానికి మాకు ఎందుకంటే మేము ఆమెకు మద్దతుగా ఉంటూ మా బీసీలకు మద్దతుగా ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేయడము ఆమెకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలామంది కొంతమంది ఓసీకి ఆమెకు ఎందుకు మీ బీసీలాగా ఈమె ఎందుకు ఉద్యమము నిరాహార దీక్ష చేస్తున్నట్టు అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓసీ కాదా? ఆయన బీసీ డిక్లరేషన్లో 42% బీసీ డిక్లరేషన్ ఇస్తేనే ఇలా రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు తప్పు లేదు. కానీ ఇవాళ మా బీసీల కోసం మా కవితమ్మ గారు నిరాహార దీక్ష చేస్తే ఇలా వాళ్ళకేందని ఇబ్బంది. ఇలా మా బీసీల కోసము ఓసీలుగా మాకు మద్దతు ఇస్తున్నందుకు మేము ఆమెను స్వాగతిస్తున్నాము. మాకు అండదండగా నిలబడి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ 42% మీరు ఎట్లా డిక్లరేషన్ చేసారో దానికి కట్టుబడి ఉండి మా బీసీలకు మీరు 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలని ఆ రోజు పెడతామని మీరు మాట ఇచ్చారు. ఈరోజు మేము అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రంకు పంపినాము, బీజేపీ ఒప్పుకుంటలేదు అని మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎట్లా కేంద్రంని మెడలు వంచిండో మీరు సుఖ బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణలో ఇలా ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి కేంద్రంని బీజేపీ పార్టీని మెడలు వంచి ఇలా 42% రిజర్వేషన్ తెచ్చిందాకా నువ్వు ఢిల్లీలోనే ఉండాలా. గతంలో కేసీఆర్ సావో రేవో నేను తెలంగాణ చేస్తేనే ఇలా హైదరాబాద్ వస్తున్నాడు. మీరు కూడా 42% రిజర్వేషన్ తెస్తేనే ఇవాళ హైదరాబాద్కు రావాలా, లేకుంటే ఢిల్లీలోనే నిరాహార దీక్ష చేసి మా కవితక్క ఎట్లయితే నిరాహార దీక్ష చేస్తుందో మీరు కూడా ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి 42% రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే మాకు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టాలని మేము నీకు డిమాండ్ చేస్తున్నాం.